హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు క్యూ లైఫ్ మీడియా. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే ప్రస్తుతానికి మనకు నడుస్తోంది. ఈ యొక్క సర్వేలో ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి వద్దకి వచ్చి మీలో ఎంతమంది చదువుకున్నారు, ప్రస్తుతానికి ఏ జాబ్ చేస్తున్నారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు వేస్తూ చాలామంది కూడా వాళ్ళ యొక్క మదిలో కొన్ని క్వశ్చన్స్ అయితే అలా రైట్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, చాలామంది కూడా ఒక అవగాహన అయితే వచ్చేసి ఉండాలి. ఏమంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక సర్వే పేరులోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఏ ప్రభుత్వం వారు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం వారు సెన్సేషనల్ డిసిషన్ మనకు తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ పేరే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఐటీ ఉద్యోగాలు అయితే మనకి ఇప్పించబోతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి మనం పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం అయితే చుడుతుంది. ప్రతి రంగంలోనూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 బ్రాండ్ ఏపీ లక్ష్యంగా దూసుకువెళ్తుంది. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అయితే అందిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మంచి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి అడుగులైతే వేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీ మేరకు అర్హులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు తాజా చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది మరింత విస్తరించాలని కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. ఈ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి తాజాగా సర్వే కూడా చేపడుతూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ స్టాఫ్. ఇక ప్రతి ఇంట్లో కూడా 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సేకరిస్తూ ఉన్నారు. టెక్నికల్ స్కిల్స్, విద్యార్హతలు సహా ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై అసలు ఆసక్తి ఉందా లేదా అనే అంశాలను అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నవారి వివరాలు సైతం సేకరిస్తూ ఉన్నారు. వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చే సమస్యలు ఏంటి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు సైతం ఏపీ సర్కారం అయితే సిద్ధమైతే అవుతూ ఉంది. ఒకే ప్రాంతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న 20 నుంచి 25 మందికి కలిపి సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు భవనాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాన్ని అయితే పరిశీలిస్తోంది. కాగా మార్చి 10 వరకు సర్వే చేసి అనంతరం డేటాను ప్రభుత్వానికి పంపనున్నారు ఇక ఉద్యోగులు. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర యువతకు మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు సర్కార్ అయితే కృషి చేస్తూ ఉంది. సర్వే అనంతరం ప్రముఖ కంపెనీలతో సమావేశమై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు అయితే రచించనుంది. ఈ మేరకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, స్పీడ్ ఇంటర్నెట్ తగిన వసతి కల్పనపై దృష్టి అయితే సాధిస్తూ ఉంది. ఇక సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టనుంది. ఫ్రెండ్స్, మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ప్రస్తుతానికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వేని మనకు స్టార్ట్ చేయడం జరిగింది. మన గ్రామ మరియు వార్డు సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో చదువుకున్న పిల్లవాళ్ళు ఉన్నారా లేకపోతే ఆడపిల్ల ఉన్నారా అని కనుక్కుంటారు. తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి జాబ్స్ చేయడానికి మీకు అంటే ఐటీ జాబ్స్ చేయడానికి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆల్రెడీ మీకు జాబ్ చేస్తున్నట్లయితే మీకు కంఫర్ట్గా ఉందా లేదా అనే విషయాలు కూడా వాళ్ళు అన్నీ అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ప్రభుత్వం నుంచి మనకు ఐటీ జాబ్స్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. దీంతో పాటుగా ఒక 20 నుంచి 25 మెంబర్స్ వరకు ఇలా మనకు ఐటీలో జాబ్ చేయడానికి అవకాశం వచ్చింది అనుకోండి, వీళ్ళందరికీ ఏంటంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఏదైతే మనకు నెట్ ఉందో దాన్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఒక బిల్డింగ్ తీసుకొని వీళ్ళు అక్కడే వర్క్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నమాట. మరి మనకు ఈ యొక్క స్కీమ్ని మనకు ఎప్పుడు లాంచ్ చేస్తారయ్యా అంటే మనకు కాస్త టైం అయితే పట్టే అవకాశం కూడా ఉందన్నమాట. మనకు ఈ సంవత్సరం చేయొచ్చు లేదా మనకు ఎన్నికల ఎండింగ్లో కూడా మనం చేయొచ్చు అనమాట. ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే మేము త్వరలోనే ఈ స్కీమ్ లాంచ్ చేస్తామని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇలాంటి సూపర్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.